तेलंगाना के न्यूज़ में अब तमाम का खैर मकदमे में बढ़ते हैं। खबर की जानिब कार ड्राइवर ने दिया धोखा, मालिक के 40 लाख लेकर हुआ था फरार, राजस्थान से किया गया गिरफ्तार। ईस्ट जोन डीसीपी गिरिधर राव ने आज तफसीलात से वाकिफ करवाते बताया कि विनय कुमार गुप्ता जो कि अत्तापुर में स्टील का बिजनेस किया करता था, विजेंद्र सिंह नामी एक राजस्थान से ताल्लुक वाला शख्स इसके घर में ड्राइवर की हैसियत से काम किया करता था। मालिक का भरोसा जीतने के बाद वो मालिक को धोखा देकर हो गया था फरार। हैदरगुड़ा नीलोफर कैफे के पास पानी की बोतल लेने के लिए जब मालिक उतरा तो इसका फ़ायदा उठाकर इस शख्स ने रकम और गाड़ी लेकर हो गया था फरार। आखिरकार इसे राजस्थान में दरदबोजा जा जहां पर इसने इतना झूठ बोला, बताया कि आईपीएल की बेटिंग में तमाम तर पैसा हार गया। लेकिन जब पुलिस ने अपने तरीके से तहकीकात की तो पता चला कि इसने एक नई गाड़ी खरीद ली थी और रकम उठाकर रख ली थी, जिसे पुलिस ने गाड़ी और तमाम तर रकम जब्त कर लिया। बताया गया कि लाविश तौर पर ज़िंदगी गुजारने के सिलसिले में इसने मालिक के भरोसे को दर दबोजा। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्क की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। వినయ్ కుమార్ గుప్తా అని అత్తాపూర్లో నివాసం ఉండే వినయ్ కుమార్ గుప్తా అనే అతను తాను స్టీల్ బిజినెస్ చేస్తానని చెప్పి అత్తాపూర్లో తనకు షాప్ ఉందని చెప్పి తన డ్రైవరు విజయేంద్ర సింగ్ అని చెప్పి మేము ఒక కజిన్ కలుద్దామని రామంతపూర్ వెళ్తున్నప్పుడు నారాయణగూడ మీద నుండి వెళ్ళేటప్పుడు నాకు దాహం వేసి నేను నీలోఫర్ కేఫే దగ్గర ఆగి వాటర్ బాటిల్ కొనుక్కునేందుకు వెళ్ళగానే నా డ్రైవర్ విజయేంద్ర సింగ్ నా కారును ఎత్తుకొని వెళ్ళిపోయాడు. దానిలో ఒక 3 లక్షల వరకు ఉండొచ్చు అని చెప్పి రాత్రి 12-1 గంట వరకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మాకు. వెంటనే ఇన్స్పెక్టర్ గారు కేసు రిజిస్టర్ చేసుకొని ఎంక్వైరీ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇన్వెస్టిగేషన్లో పాటుగా దీనిలో చాలా వరకు సీసీటీవీలు, తర్వాత ఇంకా ఇతరత్ర టెక్నికల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వర్క్ చేస్తే నాకు ఒక 1 మంత్ పైన అఫెండరు మనకు దొరకకుండా తప్పించుకుంటూ ఉన్నాడు. అయితే మనం ఒక స్పెషల్ దీనికోసం ఇది ఎట్టి పరిస్థితుల్లో డిటెక్ట్ చేయాలనే ఉద్దేశంగా సిపి సార్ పర్మిషన్ తీసుకొని ఒక సెపరేట్ టీం ఫామ్ చేయడం జరిగింది. వీళ్ళను టీం ఫామ్ చేసి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ వర్క్ చేయడం జరిగింది. వాడిని డిటెక్ట్ చేయడం, ఎక్కడున్నాడు ఏంటి అనేది మొత్తం ఫైండ్ అవుట్ చేయడంలో సక్సెస్ కావడం జరిగింది. ఈరోజు మార్నింగ్ అతన్ని అఫెండర్ను కస్టడీకి తీసుకోవడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ 3 lakhs పోయినాయని చెప్పిన మన వినయ్ గుప్తా తెల్లవారు వచ్చి, సార్ అది నిన్న కౌంట్ సరిగా చూసుకోలేదు, దానిలో 40 lakhs ఉన్నాయి సార్ అని చెప్పి మాకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా యాడ్ చేయడం జరిగింది. మళ్ళీ స్టార్ట్ చేయను. అయితే ఈ 40 lakhs అనేసరికి మనం కొద్దిగా ఇంకా ఎఫర్ట్స్ పెట్టాలని చెప్పేసి గట్టిగా టీం ఫామ్ చేసి వర్క్ చేస్తే మనకు ఈ విజయేందర్ సింగ్ దొరకడం జరిగింది ఈరోజు మార్నింగ్. ఇతని దగ్గర టోటల్గా 20,70,000 క్యాష్ దొరికింది మనకు. దీంతో పాటుగా ఇతను ఈ డబ్బులో నుండి కొన్న మహీంద్రా స్కార్పియో వెహికల్ ఒకటి దొరికింది. అంటే 11 లక్షల వర్త్ ఉండే కారు ఒకటి కొనుక్కోవడం జరిగింది. అదొకటి. తర్వాత వివో ఫోను, తర్వాత వివో 21Y21 అనే ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తము దీని వర్త్ ఆ మహీంద్రా కార్ది 11 lakhs ప్లస్ ఈ 20 lakhs అంటే 21,70,000 క్యాష్ మనం తీసుకున్నట్టు. తర్వాత ఇంకోటి అంటే రికవరీ చేసినట్టు. తర్వాత ఒక 3 లక్షల రూపాయలు వీళ్ళ ఫ్రెండ్కు ఇవ్వడం జరిగింది. అతని మహమ్మద్ అనే ఫ్రెండ్కు ఆయన వేరే పని మీద అడిగితే అతనికి ఒక 3 lakhs ఇచ్చినట్టు. అది కూడా మేము రికవరీ చేస్తాం. మిగతా అమౌంట్ ఏదైతే 5,30,000 ఏదైతే ఉందో అది ఈయన తన విలాసాలకు తాగడానికి, తిరగడానికి ఖర్చు చేయడం జరిగింది ఈ 1 month లోపల. అయితే ఈ వర్క్లో ఇంటాక్ట్ అంటే దాదాపుగా మొత్తం అమౌంట్ ఎక్కడ కూడా మిస్ కాకుండా ఈ వర్క్ చేసినందుకు చంద్రశేఖర్ ఇన్స్పెక్టర్ గారికి మరియు డిఐ నాగార్జున గారికి, ఈ మొత్తం ఫీల్డ్ వర్క్ చేసిన వెంకటేష్ డిఎస్ఐ, సురేష్, అభిలాష్, తర్వాత సంజయ్, ఏఆర్పిసిస్ అంటే మనకు సిపి సార్ కూడా ఒక 2 పీసీలను ఇవ్వడం జరిగింది, సచిన్ శివ అని. వాళ్ళతో పాటుగా మన విష్ణు రైటర్, తర్వాత అరుణ్ సంతోష్ చారి అనే కానిస్టేబుల్, వీళ్ళంతా ఒక టీమ్గా పనిచేసి ఇతన్ని అఫెండర్ను ఈ విజయేంద్ర సింగ్ను పట్టుకోవడం అనేది చాలా గొప్పగా విషయం. ఇది ఈ పూర్తి అమౌంట్ను మనం కోర్టుకు దర్జీ చేయడం జరుగుతుంది. తద్వారా ఈ విక్టిమ్కు అందజేయడం జరుగుతుంది. తర్వాత ఇటువంటి వాళ్ళ విషయంలో సిపి సార్ కొద్దిగా
కఠినంగా వ్యవహరించమని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. దీనిలో ఖచ్చితంగా శిక్ష పడేటట్టుగా మనము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా సిపి సార్ వీళ్ళందరూ ఎవరైతే ఈ టీంలో వర్క్ చేసి ఈ కేసు అత్యంత క్లిష్టంగా ఉండే మాకు అటువంటి దాన్ని కూడా ఛేదించి అతన్ని పట్టుకోవడం అనేది జరిగింది. అందుకని వీళ్ళందరికీ తన తరఫున రివార్డు కూడా ఇస్తా అని చెప్పి ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా మేము నారాయణగూడ పోలీస్ తరఫున మేము కోరేది ఏంటంటే, నారాయణగూడలో ఈ మధ్య ఈ సర్వెంట్ థెఫ్ట్స్ అనేది మా నోటీస్కి వచ్చిన ఒక 5-6 కేసులు దాదాపు అన్నీ డిటెక్ట్ అయినాయి. అంటే వీళ్ళు సీనియర్ సిటిజన్స్ కోసము ఈ సర్వెంట్స్ను పెట్టుకోవడము, సర్వెంట్స్ వేరే రాష్ట్రాల నుండి కానీ ఇతర ప్రాంతాల నుండి కానీ రావడము, వాళ్ళకు 1 నెల 2 నెలలు నమ్మకంగా ఉండడము. అయితే వీళ్ళు బీరువా తాళాలు సరిగా వేసుకోకుండా నమ్మి వాళ్ళ ముందటనే బీరువా తాళాలు కానీ బీరువాలు లాక్ వేయకుండా ఉంచడం కానీ అటువంటివి చేసి వీళ్ళు పొద్దున బయటకు పోయి సాయంత్రం దాకా వచ్చేసరికి కొంత డబ్బు ఇట్లా మిస్ అవ్వడం ఇట్లా జరుగుతూ ఉంది. కాబట్టి మీరు ఏదైతే సర్వెంట్ పెట్టుకుంటే వాళ్ళ ఆధార్ కార్డు, ఫోన్ నంబరు, అడ్రస్సు ఎవరైనా రిఫరెన్స్ ఇస్తే పెట్టుకోవాలని మా తరఫున కోరిక. వేరే ఎవరైనా రిఫరెన్స్ ఇస్తే పెట్టుకుంటే వాళ్ళు జామీన్ ఉన్నట్టు, దానికి హామీ ఉన్నట్టుగా ఉంటుంది. అట్లా లేకుండా ఎక్కడెక్కడి నుండో వచ్చిన వాళ్ళందరికీ వీళ్ళు ఆశ మాట్లాడితే అటువంటిది రాలేదు. అయితే వీడు వెయిట్ చేస్తున్నాడు అన్నట్టు, బల్క్ దొరుకుతుందేమో అని వెయిట్ చేస్తున్నాడు. ఆ రోజు బల్క్ దొరికింది. అయితే ఆయన సరిగ్గా లెక్క చూసుకోలేదు. మనకు ఫస్ట్ 3 lakhs అని ఇచ్చిండు. వెంటనే మనం కేసు కట్టినాం. రాత్రి 12:45కి ఏమో కేసు కట్టడం జరిగింది. ఇన్స్పెక్టర్ వచ్చే కట్టాడు. అది వెంటనే ఏసీపీకి చెప్పడం, ఏసీపీ మేము అందరం ఇక అదంతా అంటే ఈ ఒక్కడే ఎందుకు ఉన్నాడంటే వీడికి ఎంగేజ్మెంట్ అయింది రీసెంట్గా, జనవరిలో అయింది. ఇది లిఫ్ట్ చేసేసి ఒక కార్ అయితే కొనుక్కున్నాడు, స్కార్పియో వెహికల్ అయితే కొనుక్కున్నాడు. ఇక అదంతా పెళ్లి కోసం అరేంజ్ చేస్తున్నాడు. వేరే బిజినెస్ పెట్టుకోవాలని అతని ప్లాన్.